హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. భరతమాషలకు విజ్ఞప్తి. ఇంతవరకు ఇంకా రవితేజ గారి మూవీ అనేది బ్రేక్ ఈవెన్ కాకపోవడం, అది కూడా హిట్ టాక్ వచ్చి కూడా బ్రేక్ ఈవెన్ కాకపోవడం అనేది నాకు తెలిసి ఈ సంక్రాంతి లాస్ట్ 2-3 సంక్రాంతి మూవీస్లో ఇలా జరగకుండా ఉండొచ్చు. అండ్ ఇంకా భరతమాషలకు విజ్ఞప్తి లాస్ట్ నిన్న సండే రోజు కూడా 1,30,00,000 వరకే షేర్ రాబట్టింది. అండ్ లీస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే రాజసాబ్ లాస్ట్లో ఉంది. దానికంటే ముందు ప్లేస్లో ఇది ఉంది. అండ్ ఇంకా ఆ విషయం గురించి కలెక్షన్స్ గురించి వస్తారు మాట్లాడుకుంటే, ఈ రిలీజ్ అయ్యి 6 days అవుతుంది. 6 days అవుతుంది. అండ్ ఇంకా మూవీ వచ్చేసి కొంచెం అంత మంచి రన్ అయితే కనపడతలేదు. అండ్ ఇంకా ప్రమోషన్స్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా టోటల్గా దాని ప్రీలీజ్ బిజినెస్ అంతా మనకు టోటల్ వచ్చిందంత ఇప్పటి వరకు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇంకా మనకు వీడియోలోకి వెళ్ళిన ఒక నిమిషం నా విశ్లేషణ నచ్చినట్లయితే మీ అందరికీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా టోటల్ ప్రిలీజ్ బిజినెస్ వచ్చేసి మనకు చాలా తక్కువ ఉంది. 19 crores ఉంది. 19 crores షేర్ రాబట్టాలి. ప్రమోషన్ కలిపి 20 crores షేర్ రాబట్టాలి. ఇంతవరకు ఎంత వచ్చింది అనుకుంటున్నారు మీరు? 9.75 crores షేర్ మాత్రమే వచ్చింది. ఈ పాటికి బ్రేక్ ఈవెన్ అవ్వాల్సింది. బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. ఇంతవరకు అరౌండ్ 19 crores దాకా గ్రాస్ వచ్చింది. యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే ఏం రాలేదు. బట్ మూవీ అయితే బాగానే ఉంది. లాస్ట్ ప్రీవియస్ మూవీస్ కంటే బెటర్ మూవీ అని చెప్పి అయితే అన్ని చోట్ల రివ్యూస్ వచ్చాయి. ప్లస్ అన్నీ వచ్చాయి మనకు. అయినా కూడా మనకు బ్రేక్ అయితే కాలేకపోయింది. టోటల్గా వచ్చేసి షేర్ అన్నీ కలుపుకున్నా కూడా 9.75 దాకా షేర్, అరౌండ్ 19 దాకా గ్రాస్. ఇంకా 10 crores షేర్ కొట్టాలి. అదైతే నాకు దాదాపు డౌటే కనపడుతుంది. ఎందుకంటే ఎన్ని హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అంత హ్యూజ్ థియేటర్లు ఉన్నా కూడా మనకు రాలేదు. ఇప్పుడు రావడం అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇప్పుడు నారినారి నడుమ మురారి, అండ్ ఇంకా అనగనగా ఒక రాజు, ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారిది మెగాస్టార్ చిరంజీవి గారిది మనశంకర్ వరప్రసాద్ గారు, ఇది యునానిమస్ పాజిటివ్ టాక్తో సంబంధం లేకుండా వెళ్ళిపోయినాయి అసలు. శంకర్ ప్రసాద్ అయితే కంపల్సరీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంకా మా అంటే సీడెడ్ కొన్ని చిన్నవి ఉన్నాయి. అది కూడా నాకు తెలిసి ఇంకో 2-3 daysలో అయిపోతుంది బ్రేక్ ఈవెన్. అనగానే ఒక రాజు అయిపోయింది. నెక్స్ట్ నారిన నడుమ మురారి ఉంది. మన ఏదైనా బ్రేక్ ఈవెన్ కాలేదు అంటే రాజసాబ్ అనేది డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. సినిమా అయితే బాగానే ఉంటుంది. బట్ మూవీ అనేది కొంచెం ఇబ్బంది పెట్టేసింది. నేను ఇంకా ఏ రేంజ్లో నష్టాలు మిగిలిస్తా అనేది అది సెకండరీ మ్యాటర్. అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ భరతమాషల విజ్ఞప్తి టార్గెట్ చిన్నదే. రవితేజ గారి స్టామినా బట్టి చూస్తే చాలా చిన్న టార్గెట్ ఇది. అట్లాంటిది ఈ చిన్న టార్గెట్ని కూడా రీచ్ కాలేకపోవడం, ప్రమోషన్స్ నిన్న మొదలుపెట్టి ఏదో 2-3 థియేటర్లకు వెళ్ళి పలకరించి చేయడం, దానిలో కూడా రవితేజ గారు లేరు. ఆర్ట్ సినిమాస్లో ఆయన రాలేదు. ఆయన హీరోయిన్ ఇంకా కిషోర్ తిరుమల గారు వచ్చారు. ఇలా అయితే చాలా కష్టమే ఉంది. ఆయన గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతుంది. అండ్ ఇంకా ఆయన మంచి పిక్చర్స్ తీయాలని కోరుకుంటూ, ఇప్పటికైతే ఆయన తీసిన సినిమాలు అయితే మ్యాక్సిమం ఫ్లాప్సే ఉన్నాయి. లాస్ట్ 5 years నుంచి చూస్తే ఒక ధమాకా క్రాక్ మాత్రమే. కొంచెం మంచి హిట్స్, యునానిమస్ హిట్స్, ఇక మంచి హిట్స్ అనేం కాదు, యునానిమస్ హిట్స్, మంచి హిట్స్. కంటెంట్ పట్టించుకోవట్లేదు ఆయన. కంటెంట్ పట్టించుకోకపోవడం వల్లనే ఈ రేంజ్ ఫ్లాప్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ టైం మంచి కంటెంట్తో రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. మీకు అంతకుమించి మనం చేసేది ఉంది. అండ్ ఇంకా షేర్ గ్రాస్ అయితే ఇది ఇంకా 11 crores వరకు సాధించాలి, చూడాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.